మెరుపు వేగంతో దూసుకుని వెళ్లే బుల్లెట్ ట్రైన్స్, అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్, భూకంపాలను తట్టుకునే బిల్డింగ్లు, ఇలా టెక్నాలజీలో ఎంతో ముందుండే జపాన్ ఇంకో అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను డెవలప్ చేస్తుంది. సెకనుకు 1.02 పెటాబిట్స్ స్పీడ్తో పనిచేసే ఈ ఇంటర్నెట్తో కేవలం రెప్ప మూసి తెరిచే లోపే నెట్ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమెరికాలో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్తో పోలిస్తే ఇది 3.5 మిలియన్ రెట్లు ఎక్కువ. ఇండియాలో ఉన్న సగటు ఇంటర్నెట్తో పోలిస్తే ఇది 16 మిలియన్ రెట్లు ఎక్కువ. అమేజింగ్ కదా? ఈ ఇంటర్నెట్తో కేవలం 1 సెకండ్లోనే వికీపీడియా మొత్తాన్ని 10,000 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వికీపీడియా స్టోరేజ్ అనేది 100 GB వరకు ఉంటుంది. ఈ కొత్త హై స్పీడ్ ఇంటర్నెట్తో 1 సెకండ్లోనే 8K రెజల్యూషన్ ఉన్న వీడియోస్ కూడా ఎలాంటి బఫరింగ్ లేకుండా చూడొచ్చు. ఈ ఇంటర్నెట్ డెవలప్ చేయడానికి ట్రాన్స్మిటర్లు, రిసీవర్లు, 19 లూపింగ్ సర్క్యూట్స్ వినియోగించారు. ఈ లూపింగ్ సర్క్యూట్ ఒకటి 86.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లూప్స్ నుండి సిగ్నల్స్ వెళ్లి డేటాను అందిస్తాయి. దీని సహాయంతో సెకన్కి 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను పంపించేందుకు వీలవుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేదు. కేవలం గవర్నమెంట్స్ అండ్ డేటా సెంటర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాయి. త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.